ఇండియా కూటమిలో నాయకత్వ సమస్య మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పదే పదే విఫలమవుతుండటంతో విపక్ష నేతలు లీడర్షిప్ మార్పు కోసం పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పేరు ఇటీవల తెరపైకొచ్చింది. తాజాగా తమిళనాడు సీఎం డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ రేస్లోకి వచ్చారు. ఇండియా కూటమికి స్టాలిన్ ని నాయకత్వం వహించాలని విపక్ష నేతలు కోరుతున్నారన్నారు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉదయనిధి. ఇతర రాష్ట్రాలకు చెందిన విపక్ష నేతల నుంచి ఈ మేరకు ప్రతిపాదనలు వస్తున్నాయని తెలిపారు. ఉదయనిధి స్టాలిన్ బీజేపీని వ్యతిరేకిస్తూ పోరాటం స్టాలిన్ నేతృత్వం వహించాలని వారు కోరుతున్నారని చెప్పారు. రాజకీయం, పరిపాలన వంటి విషయాల్లో ఇతర నేతలకు స్టాలిన్ ఆదర్శమని ఉదయనిధి స్టాలిన్ చెప్పుకొచ్చారు. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈ నేపథ్యంలో కాంగ్రెస్ డీఎంకే మధ్య సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి. కరెక్ట్గా ఈ సమయంలో ఉదయనిధి స్టాలిన్ కూటమి నాయకత్వ మార్పు అంశాన్ని లేవనెత్తడం హాట్ టాపిక్గా మారింది. మరోవైపు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రమే ఇండియా కూటమిని సమర్థవంతంగా నడపగలరని సమాజ్వాదీ, ఎన్సీపీ ఎస్పీ, ఉద్ధవ్ సేన, ఆర్జేడీ అభిప్రాయపడుతున్నాయి.